జింక మరియు నల్లని కాళ్ళు. నీతి కథ. ఒక అందమైన అడవిలో ఒక జింక ఉండేది. ఆ జింకకు చాలా అందమైన గోల్డ్ రంగు చర్మం, అందమైన కళ్ళు, ముక్కు మరియు చెవులు ఉండేవి. వాటిని చూసుకొని అది చాలా సంతోషపడేది. సంతోషముతో పాటు జింకకు బాధ కూడా ఉండేది. ప్రతిరోజు జింక తన నల్లని కాళ్లను చూసి చాలా బాధపడేది. దేహమంతా ఎంతో అందముగా ఉన్న కాళ్ళు ఎందుకు ఇంత నల్లగా ఉన్నాయి, ఇలాంటి కాళ్ళు భగవంతుడు నాకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అని దుఃఖంతో ఉండేది. దేవుడా, నాకు ఇంత అందమైన శరీరం ఇచ్చావు, కాని ఇలాంటి నల్లని కాళ్ళు ఎందుకు ఇచ్చావు అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు జింక కొలనులో నీళ్లు త్రాగడానికి వెళ్ళింది. నీళ్లు త్రాగుతూ ఉండగా నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. తన అందమైన గోల్డ్ రంగు చర్మం చూసుకొని ఎంతో ఆనందించింది. కానీ అదే సమయంలో తన నల్లని కాళ్ళు కనిపించగానే మళ్లీ బాధపడింది. అప్పుడే వెనుక వైపు నుంచి ఒక పులి జింకను పట్టుకోవడానికి నెమ్మదిగా దగ్గర పడింది. అది గమనించిన జింక వెంటనే పరిగెత్తడం ప్రారంభించింది. అది చాలా వేగంగా పరిగెత్తింది. చాలా దూరం వరకు పరిగెత్తింది. చివరకు ఒక చెట్టు కింద ఆగి ఊపిరి పీల్చుకుంటూ ఇలా అనుకుంది, అమ్మయ్యా, పులి ప్రమాదం నుండి తప్పించుకున్నాను. పులి కంటే నేను వేగంగా పరిగెత్తగలిగాను అని సంతోషపడింది. అంతలో అక్కడికి ఒక కుందేలు వచ్చింది. జరిగిన విషయాన్ని తెలుసుకొని జింకతో ఇలా చెప్పింది, జింక భావా, నువ్వు ఎప్పుడూ నీ నల్లని కాళ్లను చూసి బాధపడుతుంటావు. కాని ఆ నల్లని కాళ్ళు లేకపోతే నువ్వు పులి కంటే ఇంత వేగంగా పరిగెత్తలేవు కదా. దేవుడు నీకు బలమైన కాళ్ళు ఇచ్చాడు, అందుకు సంతోషపడాలి. అప్పుడు జింకకు నిజం అర్థమైంది. అది ఇలా అనుకుంది, అవును, నిజమే. ఈ నల్లని కాళ్ళు లేకపోతే నేను పులి చేతిలో చిక్కుకొని చనిపోయేదాన్ని. ఇక నుంచి నా కాళ్లను చూసి బాధపడను, వాటి వల్లే నేను బతికాను అని చెప్పి బలమైన కాళ్ళు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నుండి జింక ఎంతో సంతోషముగా ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించింది. నీతి: మన బలహీనతలను బట్టి ఎప్పుడూ బాధపడకూడదు. భగవంతుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషముతో జీవితాన్ని కొనసాగించాలి.